వాళ్ళ బాధ ఎక్కువ కులాలు ఉన్నాయనా ముస్లింలు ఉన్నారనా ఇందులో? అది ఏందో చెప్పమాను, మీరే నియంత్రించండి, వాళ్ళందరినీ కూడా తొలగించుకుంటే కేంద్రంలో చట్టం చేయండి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు చట్టాలు చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు, మీరు ఏమేం చేస్తారో చేయండి. మీరు బహానాలు ఎత్తుకండి. మీ బహానాలన్నీ కూడా బీసీలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు మేలు జరగడానికి లేదు. నేను సింపుల్గా డిమాండ్ చేస్తున్నా, ఓబీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి. ఇది మా విధానం. మీ విధానం ఏందో చెప్పండి, దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి. మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అట్లా కాకుండా ఏం చేస్తారో మీరు చెప్పండి. మీరు మీ విధానం ఏందో చెప్పండి, చట్టం చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి. ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. వస్తారు, చాలా విషయాలు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నాయి. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఆమోదించలేదు. అందుకే ఇక్కడ ఎంపీల కూటమి అందరినీ కలిసినాము, వాళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చిర్రు, అన్ని ప్రయత్నాలు చేసినాం, వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము వీటిని పరిష్కరించుకోవడానికి. ఏది ఓవర్ నైట్గా అన్నీ జరగవు. నేను ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు వచ్చినో మీరు చూసిరు కదా. ఎవరే బుర్రలేని మాటలు. రాహుల్ గాంధీ, ఖర్గే గారు ఇందిరాభవన్లో వచ్చి కూర్చొని 4 గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా 4 గంటలు కూర్చొని చెప్పిండ్రు. ఆ తెల్లారి తాల్కటోరటేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ, ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు. ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు ఈయన రాలేదు, అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు. రోజు వీళ్ళు ఏం పనిచేయాలో వాళ్ళే చెప్తారా. సిబు సోరెన్ గారు చనిపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ పోయింది. అక్కడ నుంచి కోర్టులో కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టిండు కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టుకు అటెండ్ చేసిన రాహుల్ గాంధీ. ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం, జాలిపడడం తప్ప. అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆయన లేడు ఈయన లేడు, వాళ్ళు ఎవరు లేరు. మీకేం రోగం వచ్చింది, మీకేమైనా పెద్ద రోగం వచ్చిందా, మీరు చేయొచ్చు కదా. అడుగుతున్నది మిమ్మల్ని కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, ఎందుకు చేస్తలేరు? అన్ని ఇస్తాం. అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి గారికి సెక్రటేరియట్లని, చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అందరు అధికారులతో అఫీషియల్గా నేను మొత్తం అవగాహన కోసం అఫీషియల్ ఇది పెడతాను సెక్రటేరియట్లో. ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయమన్నారు కిషన్ రెడ్డి గారిని. దాన్ని ధర్నా అనో జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు, ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లనని ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి,
42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని అవ్వానించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసిర్రా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ముఖ్యమంత్రి చేసే సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు, బీసీ నాయకులకు ఎంపీ టికెట్స్ ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది. ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు. బీసీలకు 42% పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నిన్న మీరు చూసిండ్రు ధర్నా, 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ, దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళటి కోసం మేము ప్రిపేర్ కాలేదు. బట్ ఈ నెలలోనే 15 ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం. ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాలకు సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచినాం. చాలా మంచి వ్యక్తులు, కొత్త వాళ్ళు కూడా వచ్చి బలాన్ని ఇచ్చేటటువంటి
సందర్భం కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా ఒకటే అండి, రెండు పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడిచినట్టు చేయని ఒకరినొకరు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించారు. ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి. ఇయ్యాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం, అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం, మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం, దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, తప్పకుండా గుర్తుపడతారు వీళ్ళ ప్రయత్నాన్ని. తెలంగాణ జాగృతి మాత్రం సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం. రెండు పార్టీలను కూడా ఎండగడతామని తెలియజేస్తాం. డెఫినెట్ గా సాధిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డలు పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది. చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు, చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు. కానీ ఇవాళ కాలం మారింది, యంత్రాంగం కాలం మారింది, మిషన్లు వచ్చేస్తున్నాయి, రోబోలు వచ్చేసింది. రోబోలేమో వంటలు చేస్తుంది, ఆపరేషన్ కూడా చేస్తుంది. అలాగే మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. మరి చేతి వృత్తులు కనుమరుగైపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు, ఏ రకంగా ముందుకెళ్తారో, సమాజంలో ఏ రకంగా పైకి వస్తారు? కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు, కలిశారు, మాట్లాడారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు, కోలాగానా చెయ్యాలి అనుకున్నారు. తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి కోలాగానా చేయండి అన్నారు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది, పద్ధతిగా కోలాగానా చేసి అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీల్ని సలహాలు తీసుకుంది, సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది, అన్ని చేశారు పక్కడబందీగా. ఆ తర్వాత గవర్నర్కి పంపించారు, కేంద్రానికి పంపించారు, ఫైనల్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోద ముద్ర పొందాలి. ఈ రకంగా ఒక ప్రవర్తన. కానీ ఇవాళ బీజేపీ వెనక అడుగు వేస్తుంది, మెలికలు తిప్పుతుంది. నేను బీజేపీని, మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. మోడీ గారు ఆ మధ్య జమినీ ఎన్నికలు చేద్దామని చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పారు. కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు, జమినీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని ముందు పట్టుబట్టారు. మరి మోడీ గారు జమినీ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం 42% బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను. ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు, ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు 42% బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు. నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నాను. నేను అది అమలు చేసినప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేరు అంటే మీకు చిత్తశుద్ధి లేదు, చెయ్యాలని లేదు. మీరు బీసీ చెప్పుకుంటారు, ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు? మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు బీసీలకు న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది. బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే,
ఆ కుర్చీలో నాయకుడు కూర్చోబెట్టింది బీసీలే, కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు. దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే, చెక్క పట్టిందే, అది ఎవరు చేస్తారు? మన బీసీలు కాదా? అన్నం పెట్టి బీసీలకు అన్నం పెడతారా? ఆలోచించుకోండి. మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి. ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సింది. లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విలన్ గానే ఉండిపోతారు. ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు.